హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే డిఆర్డిఓ ఇండియన్ నేవీలు కలిసి నిన్న ఇవాళ వరుసగా 2 సార్లు విఎల్ఎస్ఆర్ శామ్ వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశాయి. డిఆర్డిఓ ఈ టెస్టుల్లో అప్డేట్ చేసిన ప్రాక్సిమిటీ ఫ్యూజ్ అలాగే సీకర్ పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకుంది. సీకర్ అంటే చివరి ఫేజ్లో టార్గెట్ని గుర్తుపట్టే సెన్సార్, ఫ్యూజ్ అంటే టార్గెట్కి చాలా దగ్గరలోకి వెళ్ళాక ఎక్స్ప్లోజివ్స్ని డెటోనేట్ చేసే మెకానిజం. గతంలో 5 సార్లు ఈ మిసైల్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇండియన్ నేవీ షిప్స్లో ఉన్న 12 కిలోమీటర్స్ రేంజ్ బరాక్ 1తో పాటు ఇతర రష్యన్ ఓల్డర్ జనరేషన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా రీప్లేస్ చేయడానికి ఈ మిసైల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. కొత్తగా ఒక సిస్టమ్ని డెవలప్ చేయాలంటే చాలా టైం పడుతుందని అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిసైల్ని సర్ఫేస్ లాంచ్ కోసం ఇలా మాడిఫై చేసింది. అమెరికన్ నాసమ్స్, జర్మన్ ఐరిస్టీల్ కూడా ఇలా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని మాడిఫై చేసినవే యుక్రెయిన్ యుద్ధంలో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయని తెలిసింది. అస్త్రా మిసైల్ని ఇలా మాడిఫై చేయడంతో పాటు కొన్ని అప్గ్రేడ్స్ కూడా చేసింది. బరాక్ 8లా థ్రస్ట్ వెక్టరింగ్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఇంజిన్కి వెనుక ఒక నాజిల్ ఉంటుంది. ఇది థ్రస్ట్ని వేరే వైపుకు మారుస్తూ మిసైల్ టర్న్ అవడానికి సహాయపడుతుంది. ఫాస్ట్గా టర్న్ అవుతున్న టార్గెట్స్ని ఛేదించడానికి ఈ సామర్థ్యం అనేది చాలా అవసరం. ఈ మిసైల్ లైట్ వెయిట్ ఉంటుంది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, డెస్ట్రాయర్స్తో పాటు ఫ్రిగేట్స్, కోర్వెట్స్ లాంటి మీడియం, స్మాల్ సైజ్ వార్షిప్స్లో కూడా మోహరించవచ్చు. 2022లో ఒక రాజ్పుత్ క్లాస్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ రానా అనే షిప్లో వెనుక ఉన్న S-125 లాంచర్ని తీసేసి విఎల్ఎస్ఆర్ శామ్ కోసం వర్టికల్ లాంచ్ సిస్టమ్ విఎల్ఎస్ఎల్స్ని ఇన్స్టాల్ చేసింది. కొన్ని ఫ్రిగేట్స్లో స్టిల్ 1 అనే సిస్టమ్ కూడా ఉంది. ఇవి స్లాంట్ లాంచర్స్ కాబట్టి ఫాస్ట్గా ఫైర్ చేయడం కుదరదు. అయితే విఎల్ఎస్ఎల్స్ నుండి ఫాస్ట్గా ఫైర్ చేయొచ్చు. మిసైల్ పైకి వెళ్ళాక ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఇండియన్ నేవీ న్యూ జనరేషన్ డెస్ట్రాయర్స్లో 100 కిలోమీటర్స్ రేంజ్తో నేవల్ బరాక్ 8 సిస్టమ్ ఉంది. అప్కమింగ్ నీలగిరి క్లాస్ డెస్ట్రాయర్స్లో కూడా ఇదే సిస్టమ్ ఉండబోతుంది. అయితే మిగిలిన షిప్స్లో ఉన్న ఓల్డర్ జనరేషన్ శామ్స్ అన్నింటినీ విఎల్ఎస్ఆర్ శామ్ రీప్లేస్ చేయబోతుంది. అలాగే అప్కమింగ్ కోర్వెట్స్లో కూడా ఈ సిస్టమే ఉండబోతుంది. దీనితో గ్రూప్లో ఉన్న అన్ని షిప్స్లో కూడా శాచ్యురేషన్ అటాక్ అంటే ఒకేసారి పెద్ద సంఖ్యలో వస్తున్న యాంటీషిప్ మిసైల్స్ నుండి డిఫెండ్ చేసుకోవడానికి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. అమెరికా, చైనా యుద్ధంలో రష్యాకి సపోర్ట్ చేసింది. దానికి ప్రతిఫలంగానే రష్యా చైనాకి న్యూక్లియర్ సబ్మరైన్ టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్తుంది. అఫీషియల్గా అయితే చైనా కూడా ఇండియా లాగానే శాంక్షన్స్ లేకుండా రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో న్యూట్రల్గా ఉంది. అయితే అమెరికా డ్యూయల్ పర్పస్ అంటే సివిలియన్ పర్పస్లో, మిలిటరీ పర్పస్లో కూడా ఉపయోగపడే కొన్ని టెక్నాలజీస్ని రష్యాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వాటిని రష్యా యుద్ధంలో ఉపయోగిస్తుందని చెప్తుంది. గతంలో డ్రోన్స్ లాంటి వాటిని రష్యాకి సప్లై చేస్తున్నట్టు రూమర్స్ కూడా వచ్చాయి. అయితే రష్యా చైనా టైప్ 096 అనే సబ్మరైన్ని డెవలప్ చేసుకోవడానికి తమ న్యూక్లియర్ సబ్మరైన్ టెక్నాలజీని ఇచ్చినట్టు చెప్తుంది. చైనా దగ్గర 6 టైప్ 094 క్లాస్ న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మరైన్స్ ఉన్నాయి. ఇవి 11,000 టన్నుల వెయిట్ ఉంటాయి. 12 సబ్మరైన్ లాంచ్డ్ ICBMస్ని క్యారీ చేయగలవు. అయితే ఇంకా పెద్ద సైజుతో సబ్మరైన్స్ని డెవలప్ చేస్తుంది. అమెరికా దగ్గర 14, రష్యా దగ్గర 10 న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మరైన్స్ ఉన్నాయి. ఇవి చాలా పెద్దవి. 16 నుండి 20 ICBMస్ని కూడా క్యారీ చేయగలవు. అయితే చైనా అమెరికాతో రేస్లో ఉంది. అమెరికా భారీ స్థాయిలో న్యూక్లియర్ దాడి చేస్తే సముద్రం నుండి ప్రతిదాడి చేయడానికి ఈ న్యూక్లియర్ సబ్మరైన్ నెంబర్స్తో పాటు సైజుని కూడా పెంచుతుంది. ఇండియా రీసెంట్గానే 2nd అరిహంత్ క్లాస్ సబ్మరైన్ని సర్వీస్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇవి 6,000 నుండి 7,000 టన్నుల వెయిట్ ఉంటే 13,000 టన్నుల వెయిట్తో S-5 క్లాస్ సబ్మరైన్స్ని కూడా డిజైన్ చేస్తుంది. 3 సబ్మరైన్స్ని ప్లాన్ చేస్తుంది. ఒక్కోటి 12 నుండి 16 K5 లేదా K6 ICBMస్ని క్యారీ చేయగలవు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తేజస్ మార్క్ 1A, తేజస్ మార్క్ 2 జెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రొడక్షన్ ఫెసిలిటీస్తో పాటు ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్తో జాయింట్ వెంచర్స్ని ఏర్పాటు చేయమని HALకి ప్రపోజ్ చేసింది. HAL డిఫరెంట్ వెర్షన్స్లో దాదాపు 300 తేజస్ జెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి ఉంది. ఒక రిపోర్టర్ మన ఎయిర్ ఫోర్స్కి కావాల్సిన తేజస్ జెట్స్ డెలివరీసే లేట్ అయ్యాయి,
విదేశాల నుండి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తే ఇండియా ఎలా హ్యాండిల్ చేయగలదని అడగ్గా ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్ ఇలా జాయింట్ వెంచర్స్ని ఏర్పాటు చేయండి, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్తో కొలాబరేట్ అవ్వమని హెచ్ఏఎల్కి చెప్తున్నామని చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.